శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ. కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నామని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. అర్ధాష్టమ శని యొక్క అవసాన దశ. ఎన్ని రోజులండి? మేము మంచి రోజులు అంటారు, చెడ్డ రోజులు అంటారు. మాకు ఏంటి అసలు, మేము ఏంటి? జాక్పాట్, గెట్ రెడీ. గురు భగవానుడు యోగంగా రాబోతున్నాడు, శనిపోబోతున్నాడు. ఎన్ని రకాలైనటువంటి అనుకూలం అంటే ఫస్ట్ ఆస్తి పాస్తులు పెరుగుతాయి, పూర్వీక ఆస్తులు వస్తాయి, పూర్వీకమైనటువంటి ఆస్తులు వస్తాయి, భూమి కలిసి వస్తుంది, ఇల్లు వాహనాలు కొంటారు. ఉద్యోగస్తులకి మహాయోగం అని కూడా చెప్పవచ్చు. అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ చాలా బాగుంటుంది. అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను. రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చి మహాయోగ కాలం. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అండి. షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు. కుటుంబంలో దీంట్లో ఎలా ఇవన్నీ కూడా అవుతున్నాయి అని అంటే కుజుడు 8వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో, శుక్రుడు మరియు రాహు 5వ ఇంట్లో ఉన్నారు. ఇద్దరు కూడా. బృహస్పతి 7వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో. మరి మీ రాశి పైన శనిగ్రహం అర్ధాష్టమం అవసాన దశలో ఉండడంలో 2వ భాగం శని 4వ ఇంట్లో, సూర్యుడు బుధుడు రాహుల కలయికతో పాటు 5వ ఇంట్లో శుక్రుడు రాహు ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి సమతుల్యాన్ని కాపాడడంలో అన్ని గ్రహాలు కూడాను అనుకూలిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వారి మీకు ఊహించని ధన ప్రవాహం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. బాగు కదా, చెప్పడానికి బాగుంది కదా, చాలా బాగుంటుందండి. చూడండి వృశ్చిక రాశి మిత్రులారా, కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతానం కలుగుతుంది, వివాహం అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవుతుంది, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. మీరు అనుకున్న విధమైనటువంటి శుభకార్యాలన్నీ నెరవేరుస్తారు. తండ్రి పిల్లల కోసం మీరు తాపత్రయపడుతున్నారు, వారి విద్య కోసం, వారి ఉద్యోగం కోసం, వారి వివాహం కోసం అవన్నీ నెరవేరబోతున్నాయి. బంధుమిత్రుల్లో వేడుకలు, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొందరైతే విదేశాలకి ప్రయాణమే అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇప్పటి వరకు ఉన్న శారీరక రుగ్మతలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు కాబోతున్నారు. ఇంతకంటే ఆశీస్సులు కావాలా? మన ఇంటి ఇలవేల్పుని మనం మొక్కాలి కదా, కృతజ్ఞత చెప్పాలి కదా. చదువుకున్నటువంటి విద్యార్థులకి అద్భుతం అని చెప్పచ్చు, చాలా అద్భుతం. పరీక్షలో బాగుంటారు. ఉద్యోగస్తులు పనిభారం పెరిగినా ప్రశంసలు, ఇంక్రిమెంట్స్ ఎంతో ఉద్దంగా. చాలామందికి సస్పెన్స్ అయ్యి ఉంటారు చూసారా, ఉద్యోగంలో తప్పు ఏదో చేసి అవన్నీ కూడా క్లియర్ అయిపోయారండి, ఉద్యోగం జాయిన్ అండి, మీకు ఎక్స్క్యూజ్ ఇస్తున్నామంటారు. ఎంత అద్భుతం. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వంలో మీరు అప్లై చేసినటువంటి ట్యాక్స్ కానీ, లేదా లైసెన్స్ కానీ, ఇంకొకటి కానీ, ఇన్సూరెన్స్ కానీ అవన్నీ రెన్యువల్ చేసేసుకోండి, అద్భుతంగా ఉంటారు. కుటుంబ నిర్వహణలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప పేరు ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. రాజకీయంగా ప్రత్యర్థులకి చుక్కలు చూపించేంత సమయం మీకు ఆసనమైందండి, అంత అద్భుతంగా ఉంటారు. ఆఫీసులకు వెళ్ళే మహిళలకి ఇది ఒక సమయం, మంచి సమయం చెప్పచ్చు. ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. దీనివల్ల శస్త్రచికిత్స కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం తస్మాత్ జాగ్రత్త. మీడియా రంగం వారికి అంటారా, సూపర్ అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి మంచి స్కేల్స్లో పొందడం, వీపీ లెవెల్కి ఎదుగుతారండి. ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది. అనుకూలమైనటువంటి రోజులు 3, 6, 12. చంద్రాష్టమం 8/2/2025 6:21 నుండి మొదలు పెడితే 10/2/2025 11:56 రాత్రి వరకు ఉంటుంది. జాగ్రత్త. 2.5 రోజులు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 1 మరియు 9. పూజించవలసినటువంటి దైవం అనేటప్పటికీ
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది. వినాయక స్వామి వారిని ప్రార్థన చేయండి. రంగు అని అనుకుంటే కాషాయం, నీలి రంగు ధరించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయండి. గణేశునికి ఎర్రటి గన్నేరు పూలు ఉంటుంది కదా, దానితో అర్చన చేయండి. గరికమాల, జిల్లేడు మాలను వేయండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. ప్రత్యేకించి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, జనవశీకరణం అవుతుంది, అన్ని రకాలైనటువంటి శుభం కలుగుతుంది, మీదే దిగ్విజయం అవుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, కంగ్రాచులేషన్స్. ఈ నెల మీకు చాలా బాగుంది. ప్రయత్నం చేయాలి. పొట్టిగా కూర్చుంటే బాగుంది అంటే కాదట, ప్రయత్నం చేయండి. ప్రయత్నం మానవ స్వరూపం. ఇది మీరు చేస్తారంటే దిగ్విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది. గెట్ రెడీ. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి, అన్నీ తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. అందరూ కూడా విజయోస్తు. 12 రాసుల ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరందరూ యోగక్షేమంగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.